తెలుగు సినిమా అడవి బాట పడుతోంది. ఈ మధ్య మన స్టోరీస్ ఎక్కువగా ఫారెన్ చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే కొన్ని మూవీస్ పల్లెటూరులో మకాం వేశాయి. ఇవన్నీ రొటీన్ కావటంతో కథలు యూటర్న్ తీసుకుని అరణ్యంలోకి ప్రవేశించాయి. మెట్రోపాలిటన్ సిటీస్ లో విహరించే మహేష్ కొత్తదనం కోసం అడవిలో ప్రయాణించనున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న 25వ చిత్రం మహర్షి ఫారెన్ బ్యాక్డ్రాప్ తో తెరకెక్కుతుంటే సుకుమార్ సినిమా ప్రిన్స్ ను ఫారెస్ట్ లోకి తీసుకెళ్తోంది. జూన్ లో మొదలయ్యే ఈ సినిమా కోసం అడవి నేపథ్య కథను దర్శకుడు రెడీ చేశాడట. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ లో రివెంజ్ డ్రామాగా సుకుమార్ తీస్తాడని తెలిసింది. టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ RRR పీరియాడిక్ మూవీగా రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్ అడవి దొంగగా నటిస్తాడని, తారక్ ను పట్టుకునే హీరోగా రామ్ చరణ్ కనిపిస్తాడట. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోస్ పై సీన్స్ చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. డిఫరెంట్ కథలను మాత్రమే ఎంచుకునే రానా అడవి రాముడు అవతారం ఎత్తుతున్నాడు. అలాగని అడవి రాముడుకు సీక్వెల్లో గానీ రీమేక్ సినిమా గానీ చేయడం లేదు. హిందీలో హిట్ అయిన హాతీ మేరే సాతీ రీమేక్ లో నటిస్తున్నాడు. తెలుగు, తమిళం, హిందీలో ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రభు సల్మాన్.